అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న తేజ జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఆర్ఐఓ గారికి అనేక సార్లు మరి ధర్నా రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో, వినతి పత్రాల రూపంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనుమతులు లేవో వాటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆధారాలతో సహా అందజేసినప్పటికీ నేటికి కూడా ఏమాత్రం కూడా జిల్లా ఆర్ఐఓ గారు స్పందించలేదు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన ఆర్ఐఓ గారికి తెలియజేయండి, 2-3 రోజుల్లోనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ మంత్రి తెలియజేస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా ఇవాళ ఈ జిల్లాలో మరి తేజ జూనియర్ కాలేజ్ సంబంధించి ఇవాళ ఒక బ్రాంచ్ కు పర్మిషన్ తీసుకుని మరొక బ్రాంచ్ నడుపుతున్నారని చెప్పి అనేక దఫాలుగా వినతి పత్రాల రూపంలో అందజేసా కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. ఒకవైపు లక్షల రూపాయల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయకోకుండా ఇవాళ రకరకాల కోర్సులు పెట్టుకుని ఏసీ క్యాంపస్ అంటూ, ఐపీఎల్ అంటూ, ఐకాన్ అంటూ, నియాన్ అంటూ రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క విద్యార్థితో 1,40,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు ఇవాళ తేజ జూనియర్ కళాశాల విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. ఇవాళ ఫీజుల రూపంలోనే కాకోకుండా ఇవాళ పుస్తకాల పేర్లతో, మెటీరియల్ పేర్లతో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పుస్తకాలకు, మెటీరియల్ కు వసూలు చేస్తున్నారు. మరొక పక్క ఇవాళ ఈ 2 విధాలుగా దోపిడీనే కాకోకుండా ఇవాళ ఒక విద్యార్థి ఈరోజు కళాశాలకు చేరి ఒక 2 రోజులు, 1 రోజు ఉండే ఇష్టం లేకోకుండా మా తేజ జూనియర్ కళాశాల వద్దని చెప్పి వెళ్లిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వకోకుండా మీరు ఒక్కసారి కడితే వెనక్కి రిటర్న్ చేయమన్నటువంటి పద్ధతుల్లో తేజ జూనియర్ కళాశాల విద్యాసంస్థల యాజమాన్యులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి తేజ జూనియర్ కాలేజ్ ను తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ జిల్లాలో ఇవాళ ముందస్తు అడ్మిషన్లు విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి జూన్ అకాడమిక్ ఇయర్ లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఇవాళ డిసెంబర్ మాసంలో నుంచే ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ప్రతి ఇంటింటా తిరుగుతూ, ఊరులా తిరుగుతూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ రోడ్లలో, వీధులలో ప్రచార ఫ్లెక్సీలు నిర్వహిస్తున్నారు. ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, ముందస్తు అడ్మిషన్లు నిర్వహించినా వాటిపైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.